టీడీపీ నుంచి మీకు ఆహ్వానం వచ్చిందంటారు అప్పుడు పార్టీలోకి? మాకు ఖచ్చితంగా వచ్చితేనే పోయినాం. మేముగా అయితే టీడీపీలోకి మేము అడిగింది లేదు. అంటే ఆహ్వానం వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దివాకర్ రెడ్డి గారికి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎక్కడ తనకు ఏకమేక కూర్చుంటాన ఉద్దేశంతోనే పార్లమెంటుకు పంపించారని, తాడిపత్రికి ఇతర ప్రాంతాల నుంచి కానీ జిల్లా నుంచి మరొకరిని నిలబెట్టారనేది ఉంది. దీపక్ రెడ్డి విషయంలో కూడా కాస్త గట్టిగానే వివరించడం చేసింది. మీకు దీపక్ రెడ్డిని మీరు ప్రపోజ్ చేశారు రాయదుర్గం నుంచి, అయితే దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. ఈ విషయంలో మీ విషయంలోనే గట్టిగా పోరాటం చేసి టికెట్ తెచ్చుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మేము ఎవరితో పోరాడాల్సిన అవసరం లే, రేపు కూడా పోరాడాము. బాగుంటే బాగుంటాం, లేకపోతే అట్లే భయపడేది లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. మాకే మా సొంత స్ట్రెంగ్త్ ఉంది, మా సొంతం ఉంది. కాబట్టి మేము ఎవరికైనా పనికి వచ్చే వాళ్ళం, కానీ మాకు ఇంకోరు పనికి వచ్చే వాళ్ళు అయితే లేరు. అంటే మీరు ఆనాడు కాంగ్రెస్లో ఉన్నా, నేడు టీడీపీలో ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టుగా, అంటే పార్టీలో ఉన్న పార్టీ వైఫల్యాలు ఏమన్నా కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు కప్పిపుచ్చుకోవడము, దాన్ని ఓన్ చేసుకోవడం చేస్తుంటారు. అయితే మీరు బయటికి బహిర్గతం చేస్తుంటారు. ఏ పార్టీలో ఉన్నా వీఆర్ వెల్ విషర్ ఆఫ్ దట్ పార్టీ. ఊరిగా ఊహా అని చెప్పే బదులు ఉన్నట్టు చెప్తే రేపు పార్టీ సర్దుకుంటుంది. పార్టీ నష్టపోదు. పార్టీ నష్టపోయినాక మనం నష్టపోతాం, అందరూ నష్టపోతాము. అందుకని ధైర్యంగా చెప్పాలా? ఎందుకు చెప్పకూడదు ధైర్యంగా? తప్పేముంది దాంట్లో? చెప్పదాంట్లో పార్టీ బాగోలు కోరేవాడు ఈ నిజం చెప్పాలి. అంతేగాని ఊరికేదో దాన్ని అంత బ్రహ్మాండంగా ఉంది, అది ఉంది, ఇది అని చెప్పే రకమైతే మేము కాదు. మేము వినం కూడా అట్లా దానికి ఎవరికి వినం. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మీకు కానీ మీ సోదరు దివాకర్ రెడ్డి గారని ఇప్పుడు ఎలాంటి సంబంధాలు ఉంటాయి? బాగా మంచి వాస్తవం చెప్పాలంటే మీరు వస్తే చూస్తారు ఎలా ఉంటుందో, ఎలా పిలుస్తాడు, ఎలా చేస్తాడు, ఒక పేపర్ పెడతాను, ఎలా సంతకం పెడతాడో కూడా చూపిస్తాయి. పోతేనే ప్రభాకర్ రెడ్డి బాగున్నావు అంటాడు, ఏం చెప్పు అంటాడు, అంతే 10 నిమిషాల్లోనే అన్ని సంతకాలు పెట్టి. ఇంతవరకు నో అనిపించుకోలేదండి నేను. అంటే అది మీ మీద అభిమానం కాదు, అంటే దివాకర్ రెడ్డి కుటుంబం మా వెంట ఉంటేనే జిల్లాలో రాణించగలం అనేది. అంత భయస్తుడుగా చంద్రబాబు నాయుడు మళ్ళీ అట్లా అనుకోవద్దండి. ఆయనకు కూడా తెలుసు ఎవరు ఏంటి అనేది ఒకటి తెలుసు ఆయనకు. అంతేగాని అంత అంత రాజకీయ నాయకుడు అందరు ఒకరికి భయపడే రకమైతే కాదు. అదే ఇలాంటి సందర్భంలో అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు అనంతపురం జిల్లాకు వచ్చారు. ఎక్కడ ఏ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినా, అంటే మీరు కొన్ని సభలకు కూడా మీరు రాలేదు, వచ్చినా అలా హెలిప్యాడ్ దగ్గరే ఆయనకు విష్ చేసి వెళ్ళిపోతుంటారు. అది ఎందుకు జరుగుతుంది అంటారు? లేదు, నేను మామూలుగా వచ్చి పైన ప్రతిసారి ప్రతి మీటింగ్లో నేను ఆయన రిప్రజెంటేట్ అందరు ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి. 12 మంది ఎమ్మెల్యేలు ఏ పొద్దు రిప్రజెంటేషన్ లేదా? నేను ఒక్కనే రిప్రజెంటేషన్ ఇస్తా వచ్చిన, నా దగ్గర దాఖలాలు ఉన్నాయి. అంటే మీరు ప్రతి ఒక్కరికి ఎవరు వచ్చినా కూడా వెండి కంచం ఇవ్వడము, శాలువా కప్పడం అనేది ఆనవాయితీనే. సంథింగ్ ఆనరింగ్ తప్పేముంది. ఇప్పుడు ఎవరు వచ్చినా మరి నిన్న జర్మన్ టీం వచ్చిపోతే నేను ఆనర్ చేసిన. నిన్న ఆ లేడీ వచ్చింది పాపం కదిరి నుంచి, ఆమె ఉమెన్ దీనికి డైరెక్టర్ ఎందుకు వస్తే చెప్పిన చీర ఇచ్చి పంపించిన. ఆమె వెండి కంచము శాలువా కప్పి మీరు వారి నుంచి కూడా అదేం కాదు. నేను ఒకటే అనుకుంటాను, వెండి దాన్ని ఇచ్చేది ఏమంటే కొద్దిగా దాన్ని ప్రిజర్వ్ చేసుకొని చూస్తారు. రేపు నేను మతికుంటాను. ఇప్పుడు ఇట్లాంటి ట్రోఫీలు ఇవన్నీ సేమ్ చేస్తారు, వాళ్ళు ఒక ఇది పెట్టుకుంటారు. అంతేగాని ఏదో వెంచి కంచం ఇస్తాను పాపం వాళ్ళకి లేనట్లు, లేదో అది చూస్తాను మనకేదో పని చేస్తుంది, అదంతా అది ఒక అభూత కల్పన. అంతేగాని ఇంకోటి నేను ఒకటే అనుకుంటాను, కనీసం నాకు కావాల్సిన పాయింట్లు దాంట్లో నేను ఒకటే రాస్తాను. ఎప్పుడు చంద్రబాబు నడిచిన అయ్యా మాకు యా ఇండస్ట్రీ వద్దు, యా ఇండస్ట్రీ రాదు, 2 ఎకరాలకు బిందు సేద్యమి, డ్రిప్ సిస్టమ్, ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్, మళ్ళీ 14 మేము గెలిపిస్తాం. బిందు సేద్యం ఇస్తే ఈరోజు ఏందనుకుంటున్న పరిస్థితి ఎక్కడ లేని మనకు దేవుడిచ్చిన ఇది ఏమంటే బిందు సేద్యం. మనకు 2 ఎకరాలు ఇస్తే 70 రోజుల్లో పంట వస్తుంది. కర్బూజా, కలిగరికాయ, మిరపకాయ, ఉల్లిగడ్డ, కరేపాకు, దానిమ్మ, అరటి చెట్లు, ఇవన్నీ క్యాష్ క్రాప్స్. మరి ఎక్కడా లేని విధంగా మనకు ఒకరికి అది వచ్చి దేవుడు ఇచ్చిన వరం మనకి. ఈ డ్రాట్ ప్రోన్ ఏరియాలో 2 ఎకరాలకు నీకు తెలిసేదో 2015లో 198 జీపులు కొన్నారు. టమోటాకాయ 70 రూపాయలు తమ్మింది, 80 రూపాయలు, 90 రూపాయలు తమ్మింది. అమ్మినప్పుడు మన రైతాంగం అందరూ జీపులు తెచ్చినారు. 189 జీపులు తెచ్చాయి ఒక అనంతపురం డిస్టిక్లో రైతాంగం. అందుకోసం నేను ఒకటి కోరుకునేది చంద్రబాబు నాయుడిని, అయ్యా డ్రిప్ సిస్టమ్ సూపర్ స్పెషాలిటీ, మేము బీదోళ్ళం, వీ కాంట్ అఫోర్డ్ అని రోజు కోరుకునేది అదే. నేను ఏ పొద్దు వెండి ప్లేట్ ఇచ్చినా ఆ 2 తప్ప నుంచి వేరేది ఏది ఇవ్వను. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని కూడా అమలు చేస్తుంది. అంటే జిల్లాలో రుణమాఫీ పెద్దగా అమలు కావడం లేదంటే ఇచ్చినా కూడా బాండ్లు చెల్లడం లేదు. మీ నియోజకవర్గంలో ఎలా ఉందంటారు? మా నియోజకవర్గంలో ఏం లేదు. 5,009 మంది మేము ఐడెంటిఫై చేసినాం. ఐడెంటిఫై చేసి ఇంటింటికి పోయి 5,009 మందికి నీకు ఎందుకు రాదు, 11 ఉన్నాయండి దాంట్లో, ఈ 11 పాయింట్లో మీకు ఇది ఉంది కాబట్టి మీకు రాదు, మీరు ఈ పేపర్ తెచ్చిస్తా అని చెప్పి నేను ఒక్కరిని మటుకు 5,009 మందికి రాలేదు. నా నియోజకవర్గంలో నేను మొత్తం సర్వే చేయించి ఇంటింటికి పోయాను.
రాజకీయంగా జిల్లాలో ఎవరితోనే కూడా మీరు కొంతమంది విభేదిస్తుంటారు. అంటే ఈ రాజకీయంగా కానీ ఇతర మీ సోదరు దివాకర్ రెడ్డి గారితో ఎప్పుడైనా మీరు విభేదించడం జరిగిందంటారా? మా ఎంతసేపు వివాదంలో 4 గోడల కిందనే ఉంటుంది. లాస్ట్కి ఏమో దివాకర్ నాదే ఒప్పుకుంటాడు పాపం. నేను చెప్పింది ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఎక్కువ నేను చూసుకుంటాను కాబట్టి, సరౌండింగ్స్ ఏది ఉంది ఎట్లుంది అని నాకు ఎక్కువ తెలుసు కాబట్టి, నేను ఎప్పుడు ఊర్లోనే ఉంటాను కాబట్టి ఆయన లాస్ట్కి ఏకీభవిస్తాడు నేను చెప్పిందే. అంటే జేసీ నాగిరెడ్డి రిజర్వాయర్ విషయంలో మీరు పాదయాత్ర చేయడం జరిగింది. నేను చేయలేదు. గతంలో పాదయాత్ర చేశారు అన్న నేను మీ చేయలేదు, ఎవరు చేయలేదు, ఇద్దరు చేయలేదు. దాంట్లో మేజర్గా ప్రాబ్లం వచ్చిందండి. ఏమంటే ఆ ప్లాస్టిక్ పైప్ మేజర్గా ప్రాబ్లం వచ్చింది. ప్లస్ ఇంకోటి గండికోట డ్రై అవుతుంది. ఆ రోజు కనుక అదే మాకు అవుగు నుంచి ఇచ్చింటే పరిస్థితి వేరే విధంగా ఉండు. అవుగు నుంచి పోయి టన్నల్లోంచి వచ్చి రావాలి నీళ్ళు, కాబట్టి రాలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు శాంక్షన్ చేశారు 150 కోట్లు అవుగు నుంచి ఇక్కడికి నీళ్ళు ఇచ్చేదానికి. ఫ్యాక్షన్ పుట్టిందే తాడిపత్రిలో అంటారు. ఎందుకు పుట్టింది అంటారు? తాడిపత్రిలో ఫ్రాక్షన్ లేదండి. మాకు నిజంగా ఎవరు విరోధులు లేరు. గతంలో రాజారెడ్డి గారు కానీ లేదు, ఇవన్నీ ఏం లేదు. మైట్ ఈజ్ రైట్ అనే దీంతో ఆయన ఏం చేశాడు, మేము పెద్ద ఆయన గౌరవించేదానుకున్నాము. నేనే అంతా అంటే మోనార్క్ అంటే ఒప్పుకునేది లేదు. మాకైతే ఫ్రాక్షన్ డైరెక్ట్గా పెట్టలేదు. పల్లెల్లో అంతా ఫ్రాక్షన్ పెట్టి ఇది చేసినాడు. తాడిపత్రిలో ఫ్రాక్షన్ ఉండదు. ఇప్పుడు కర్నూలు డిస్టిక్ వచ్చి వీటికి దగ్గర 8 కిలోమీటర్లు, ఇట్లా ఇది పోతే 11 కిలోమీటర్లు. అక్కడ ఉండే ఫ్రాక్షన్ వాడు ఇక్కడికి వస్తే తప్ప అని చంపేస్తారు. ఇక్కడ చంపేస్తే తాడిపత్రిలో కూలి అంటారు. అంటే అది మాకు వస్తుంది.